మార్నింగ్ మా హస్బెండ్ స్కిన్తో చికెన్ తీసుకొచ్చాడండి, కాల్చింది. సో దాన్ని చెయ్యాలి అని అంటే దానికోసం నేను ఆనియన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకున్నాను, హరిలో చేస్తున్నాను. ఆ బౌల్లో కొంచెం బౌల్ హీట్ అయిన తర్వాత కొంచెం పల్లి ఆయిల్ తీసుకొని సాజీరా, బగారాకు అండ్ యాలకులు తీసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంతమంది చాలా చిన్నగా కట్ చేసుకుంటారు, ఫైన్, నాకు అది సరిపోతుంది. కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, సో మినిమం ఒక 5 మినిట్స్ పడుతుందండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ వేయించాలి ఆయిల్లో అలా. సో ఆ స్మెల్, పచ్చి స్మెల్ అనేది పోతుంది, జింజర్ గార్లిక్ స్మెల్. సో అలా అయిన తర్వాత కొంచెం నేను పుదీనా యాడ్ చేసుకున్నాను. పుదీనా ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేయించిన తర్వాత 2 మినిట్స్ అలా వేయించాలి. వేయించిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నానండి నేను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మా ఆయన తెచ్చాడు కదా, అది కాల్చిన చికెన్ తెచ్చాడు కదా, సో దాన్ని అంతగా ఎక్కువ కడగనవసరం లేదు. సో నార్మల్గా దాన్ని వాష్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. చికెన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. నార్మల్గానే వాష్ చేశాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కడిగి పసుపు పెట్టి కాలుస్తారు. అలా ఒక 10 మినిట్స్ అలా ఆయిల్లో వేయాలి. కొంతమందికి చికెన్లో కర్రీస్ కావాలి, కొంతమందికి ఫ్రై లాగా కావాలి. నేను నార్మల్ కర్రీ లాగా చేసుకుంటున్నానండి. సో అంత ఎక్కువగా నాకు వాటర్ కంటెంట్ పోయేంత వరకు అవసరం లేదు, అందులో నుంచి వాటర్ కంటెంట్ అనేది బయటికి వస్తుంది. సో దానికి మాడిపోకుండా కొంచెం నేను టమాటోస్ యాడ్ చేశాను. టమాటోస్ కూడా ఒక 5 మినిట్స్ వేగాలి. వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆయిల్లోనే చికెన్, టమాటోస్ ఇవన్నీ వేయించాలి. వేయించిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్, నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. సో టమాటాస్ వేసాం కదండి, వాటర్ కంటెంట్ ఉంటుంది, చికెన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది, సో మనకి మాడిపోదు. అలా ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే సో నా చికెన్ అయితే 50% ఉడికిందండి. మధ్యలో ఇలా అడగట్టుకోకుండా మనకి ఏం వేయాలి. మా పాప ఆలూ చిప్స్ పెట్టివ్వు అని చెప్పేసి చూడండి ఎంత అలా చేసేసారు పిల్లలు. అసలు మా పాప ఒకరిద్దర. సో దానికి నాకు జీరా పౌడర్ అయిపోయిందండి. జీరా పౌడర్ కోసం నేను కొంచెం లైట్గా రెడ్డిష్లో వచ్చేంత వరకు జీరాని వేయించుకున్నాను చిన్న బౌల్లో. కొంతమంది అలానే వేశారు, సో నాకు కొంచెం వేయించుకుంటే దాని స్మెల్ అనేది బాగుంటుంది. సో అందుకు కొంచెం అలా లైట్గా వేయించుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. కొంచెం దానికి నా దగ్గర చిన్న మిక్సీ జార్ ఉందండి, ఇది అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను ఓన్లీ ఫర్ మసాలా పర్పస్. సో ఇమీడియట్గా ఎప్పుడైనా అయిపోతే అలా వేసి ఫ్రెష్గా చేసుకునే వాళ్ళకి ఫైన్ పౌడర్ వచ్చిన తర్వాత, సో నా దగ్గర అన్ని పౌడర్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒక 5 మినిట్స్ ఆగి చూసిన తర్వాత చికెన్ ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది నాది. సో ఇప్పుడు నేను చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. చిల్లీ పౌడర్ మా మమ్మీ నాకు పంపిస్తుందండి, అది అందులో సాల్ట్ కలిపి పంపిస్తుంది. సో నాకు కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. సో కారం వేసిన తర్వాత ధనియా పొడి అండ్ మసాలా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా పట్టిన జీరా పౌడర్. సో దానివల్ల స్మెల్ చాలా బాగుంటుంది. అన్నీ
ఫైన్గా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్, ఇంత కారం అవన్నీ ముక్కకి పట్టుకోవాలి కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ నేను సాల్ట్ వేస్తానండి. ఒక 5 to 10 మినిట్స్ ముక్కకు పట్టుకోవాలి. సో జీరాని అలా చిన్న దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తీసి పొయ్యి మీద పెట్టేసుకొని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా. అయినా మచ్చి మీద ఉంది పండు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.